ఆహారం అనగానే మనం తినే ఒక్క సాలిడ్ ఫుడ్ అనుకుంటారు. ఏదేది లోపలికి వెళ్తుందో, ఏ విధంగా వెళ్ళినా కళ్ళ ద్వారా కానీ, ముక్కు ద్వారా కానీ, చెవి ద్వారా కానీ, స్పర్శ ద్వారా కానీ ఏది వెళ్ళినా ఆహారమే. ఓన్లీ ఒక తినేది ఆహారం అనుకుంటుంటాం. ఇది చాలా పెద్ద మిస్టేక్. మనకి ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏ విధంగా వస్తుంది? ఏదైతే మనం లోపలికి పంపిస్తున్నామో ఆ బయటికి వచ్చే అవుట్పుట్ ఇన్పుట్ మీద ఆధారపడుతుంది. గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్, కంప్యూటర్ లాంగ్వేజ్లో గీగో అంటారు. ఎలాంటి ఫుడ్ తింటే అలాంటి అవుట్పుటే బయటకు వస్తుంది. యద్భావం తద్భవతే, యాజ్ యూ సో షల్ యూ రీప్. చూడండి ఎట్లా ఉందో. మనం ఎప్పుడైతే ఇన్పుట్ రాంగ్ అవుతుందో మన మెంటల్ అవుట్పుట్ కూడా అదే విధంగా తయారవుతుంది. ఉపనిషత్స్ ప్రకారం మనం తినే ఆహారం ఒక మూడు విధాలుగా మారుతుంది. గ్రాస్ మ్యాటర్ విల్ బికమ్ ఫాకల్ మ్యాటర్, మిడిల్ పార్ట్ విల్ బికమ్ ఫ్లెష్, సటిల్ పార్ట్ విల్ బికమ్ అవర్ మైండ్. ఎప్పుడైనా మీరు చూసారా, ఒక వేప విత్తనం వేస్తే చెరుగడ్డ వస్తుందా? రాదు. నీమ్ సీడ్ కెన్ గివ్ ఓన్లీ నీమ్ ప్లాంట్, షుగర్ కేన్ సీడ్ కెన్ గివ్ ఓన్లీ షుగర్ కేన్ ప్లాంట్. కానీ మనం ఏమనుకుంటామంటే మనకి కావలసిన అవుట్పుట్ ఇన్పుట్ మీద ఆధారపడదు అనుకొని ఎలా కావాలంటే అలా అబ్యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఇలా అబ్యూజ్ చేయటం వలన మెటీరియలిస్టిక్ లైఫ్లో బాగుండదు, స్పిరిచువల్ లైఫ్లో కూడా బాగుండదు. ఈ రెండు కూడా కనెక్టెడే. మెటీరియలిస్టిక్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ రెండు కంపార్ట్మెంటల్గా, రెండు డివిజన్స్గా లేవు. ఈ రెండిటికి ఒక్కటే. ఎప్పుడైతే మన ఇన్పుట్ కరెక్ట్గా ఉంటుందో అవుట్పుట్ కరెక్ట్గా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం 3 రకాలు: సాత్విక, రజస్విక, తమస్విక. భగవద్గీతలో చెప్పారు, ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి విర్వార్ధన రస్య స్నిగ్ధ స్థిరాహృద ఆహార సాత్విక ప్రియ. కట్వం లవణ తీష్ణ తీక్షణ ఋష్య విదాహిన ఆహార రాజ్యశ్రేష్ఠ దుఃఖ శోకమయ ప్రద. యాతయామం గతర సంపుతి పర్యోషితం చేత్ ఉచ్చిష్టమపి ఛామేద్య భోజన తామస ప్రియ. 3 రకాల ఆహారాలు. ఎప్పుడైతే మన సాత్విక ఆహారం రైట్ సెల్కి కరెక్ట్గా అందుతుందో, న్యూట్రిషన్, ప్రాణశక్తి కరెక్ట్గా అందుతుందో ఆ సెల్ గ్రోత్ కూడా కరెక్ట్గా వస్తుంది. డిస్ప్రపోర్షనేట్ మాల్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా రావచ్చు, ఎలాంటి వ్యాధులైనా రావచ్చు. ఆర్ లేజినెస్, మూఢ, ఇలాంటి స్టేట్ కూడా రావచ్చు. మనం తినే ఆహారం మీదే ఆధారపడుతుంది. చూడండి, ఆయు, సత్వ, బల, ఆరోగ్య, సుఖ, ప్రీతి ఇవన్నీ కూడా పెరుగుతాయి సాత్విక ఆహారం వలన. ఆయు అంటే లాంజివిటీ, బల స్ట్రెంగ్త్, ఆయు బల, సత్వ ప్యూరిటీ, సుఖ హ్యాపీనెస్, ప్రీతి కంటెంట్మెంట్, విర్వార్ధన సాత్విక ఆహారం. అంటే ఏమిటి సాత్విక ఆహారం? సన్ కుక్డ్ ఫుడ్. సన్ కుక్డ్ ఫుడ్ అంటే ఫ్రూట్స్, రా వెజిటబుల్స్, స్ప్రౌట్స్, నట్స్, జ్యూసెస్, వాటర్, ఇవన్నీ కూడా సాత్విక ఆహారం.
ఎలా తిన్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఓన్లీ మనం వెజిటేరియన్ తింటే మన ఆలోచనలు వెజిటేరియన్లా అయిపోతాయని అనుకోవద్దు. వెజిటేరియన్ కూడా నాన్ వెజిటేరియన్లా తయారు చేయొచ్చు. వెజిటేరియన్ అసలు ప్రతి ఫుడ్ కూడా ఎలైవే, ఇట్స్ ఆల్ ఎలైవ్. అది గ్రాస్ కానీ, ఫ్రూట్ కానీ, ఒక వెజిటబుల్ కానీ, లీఫీ వెజిటబుల్ కానీ, ఏది కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ అలైవ్ ఓన్లీ. మీరు డెడ్ ఫుడ్ తినట్లేదు, మృతంది తినట్లేదు. అమృత ఆహారంలా ఉండాలి. మృతం కానిదే అమృతం. ఎప్పుడైతే ఈ విధంగా మన ఫుడ్ ఇంటేక్ ఉంటుందో మన ఆలోచనలు అవన్నిట్లో కూడా చాలా మార్పు వస్తుంది. సక్సెస్కి, సాటిస్ఫాక్షన్కి, ఎక్స్టర్నల్ డైనమిజంకి, ఇన్నర్ ట్రాంక్విలిటీకి తోడ్పడతాయి. కానీ మనం తీసుకునే ఆహారం బాగా చూడండి ఎలా తింటున్నారు ఇప్పుడు. ఎక్స్ట్రీమ్ డీప్లీ ఫ్రైడ్, ఓవర్ నైట్, స్టేల్, కెప్ట్ వెరీ లాంగ్ టైం. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ సెల్లో కూడా చాలా డివిజన్స్, చాలా మార్పులు జరిగిపోతాయి. మీ సెల్ డిస్ఫంక్షన్ అవుతుంది. మీ బాడీ సిస్టమ్స్, ప్రతి సిస్టమ్ ఈజ్ ఆల్ కనెక్టెడ్. ఒక సిస్టంలో ఇంప్రూవ్మెంట్ అంటే ఇంకో సిస్టంలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనకి న్యూట్రిషియస్ డైట్ అంటే ఏదో సైంటిఫిక్గా మోడర్న్ సైన్స్ చెప్పేటట్టు మీరు ఏదో క్యాలరీస్ని క్యాల్కులేట్ చేసుకొని ఒక్కటే కాదు. అవర్ సిస్టమ్ మనకి 32 అడుగులు మౌత్ టు యానస్, ఎన్ని టర్నులు తిరిగి ఉంటుందో చూడండి. ఒక నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటే 72 గంటలు పడుతుంది ఇన్లెట్ నుంచి అవుట్లెట్ రావడానికి. అంటే అన్ని అవర్స్ ప్యూట్రిఫికేషన్ లోపల జరగట్లేదా? వెజిటేరియన్ ఫుడ్, నార్మల్ ఫుడ్, ఇట్ విల్ టేక్ 24 అవర్స్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రూట్ కానీ, వెజిటబుల్స్ కానీ, నట్స్ కానీ, జ్యూసెస్ కానీ, స్ప్రౌట్స్ కానీ, ఇలాంటివన్నీ ఏం జరుగుతున్నాయి, ఓన్లీ వితిన్ 1 అవర్ డైజెస్ట్ అయిపోతున్నాయి. ప్రాణశక్తి మనలోకి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ డెడ్. మీరు చూడండి, ఏదైనా ఒక వెజిటబుల్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ చేయండి, దాంట్లో ఏం మిగిలి ఉంటాయి చెప్పండి? ఒక బతికున్న వాడిని స్టీమ్ మీద బాయిల్ చేస్తే వాడు బతుకుంటాడా, చచ్చిపోతాడా? అలాగే ప్రతి ఫుడ్ కూడా చచ్చిపోతుంది. మీరు అనుకున్నట్టు ఆ ప్రోటీన్ డీనేచరైజ్ అవుతుంది. ఏదైతే విటమిన్స్ అనుకుంటున్నారో, మినరల్స్ అనుకుంటున్నారో అవన్నీ కూడా డీకంపోజ్ అయిపోతాయి. దేని బాయిలింగ్ పాయింట్ అయినా, దేని మెల్టింగ్ పాయింట్ అయినా ఈజ్ ఇట్ మోర్ దెన్ 100 డిగ్రీస్. కాబట్టి మీరు తినేది ఏ ఆహారం? మృతాహారం. మృతం అయ్యేటప్పుడు మీరు అమృత శక్తి ఎలా వస్తుంది? దేవతలు అమృతాహారం తిన్నారు అంటే ఏదో అమృతం అంటే ఎక్కడి నుంచో వచ్చింది కాదు, మృతం కానిదే అమృతం. ఎగ్జిస్టెన్స్లో ఏ జీవి కూడా కుక్ చేసుకొని తినట్లేదు చూడండి, ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్. ఎక్కడైనా ఏ ఫారెస్ట్లో అయినా సరే ఒక జంతువు చచ్చిపోయేటప్పుడు ఆ లైవ్లీహుడ్ని తెచ్చుకునేటప్పుడు దెబ్బలాటలో చచ్చిపోతుంది, లేకపోతే ఒక ఆర్గానో ఒక పార్ట్ కట్ అయిపోతుంది. కానీ మనిషిలా కాదు. మనిషికి ఎలాంటి జబ్బులు వస్తున్నాయో చూడండి. 100 ఏళ్ల క్రితం జబ్బులు ఎలా వచ్చాయి? ఓన్లీ కనెక్టెడ్ విత్ ఏ ఇన్ఫెక్షన్. వాళ్ళకి తెలియదు హార్ట్ అటాక్లు, బ్రెయిన్ అటాక్లు, జాయింట్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవే. అప్పుడు చనిపోయారు. ఎలా చనిపోయారు? ఒక కలరా వస్తే చనిపోయారు, ఒక టైఫాయిడ్ వస్తే చనిపోయారు, ఒక మాస్ ఏదో ఒక చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ వస్తే చనిపోయి ఉండొచ్చేమో. కానీ బట్ ఫంక్షనల్ డిజార్డర్స్ ఎక్కడున్నాయి? ఒక లివర్ ప్రాబ్లము, ఒక కిడ్నీ ప్రాబ్లము, ఒక బ్రెయిన్ ప్రాబ్లము, ఒక హార్ట్ ప్రాబ్లం ఉన్నదా? లేదే. ఎందుకు జరుగుతుందో చూడండి.
మనం తినే ఆహారం టోటలీ ఇదంతా కెమికల్ ఫర్టిలైజర్, ఆర్గానిక్ మెన్యూర్ లేదు ఇప్పుడు. ఒకవేళ తినినా వాళ్ళు కుక్ చేసినా సరే, అసలు ఈ కుకింగ్ అనేది ఎందుకు స్టార్ట్ అయిందో చూడండి. సివిలైజేషన్లో కుకింగ్ స్టార్ట్ అయింది వెన్ ద పాపులేషన్ ఎక్స్ప్లోజన్ జరగటం వలన, వెన్ ద ఫుడ్ అవైలబిలిటీ తక్కువ అవటం వలన, వేరే సోర్స్ లేక కుకింగ్ అనేవి స్టార్ట్ అయ్యాయి. యాక్సిడెంటల్గా ఎక్కడ ఒక జంగిల్లో, ఒక ఫారెస్ట్లో తగలబడటం వలన, ఒక జంతువు చనిపోవటం వలన, బై మిస్టేక్ దాన్ని టచ్ చేసే అమ్మ అనేటప్పుడు చేయి నోటికి వెళ్ళటం వలన జరిగింది. కానీ కుకింగ్ అనేది న్యాచురల్గా వచ్చింది కాదు. వాట్ ఎవర్ ఈస్ కుక్డ్, ఇట్ ఈస్ ఆల్రెడీ కుక్డ్. సన్ కుక్డ్ అవ్వాలి. మనం కుక్ చేసే దాన్ని ఏం చేస్తున్నాం? డైజెస్టిబుల్ ఫామ్లో చేయట్లేదు, సాఫ్టర్ ఫామ్లో చేస్తున్నాం. సాఫ్టర్ ఫామ్ డస్ నాట్ ఇండికేట్ దట్ సిస్టమ్ టాలరేట్ చేస్తుందని అనుకోవద్దు. సో ఎన్ని విధాలుగా మనం దాన్ని కరెక్ట్గా వాడట్లేదో చూడండి. ఇఫ్ యూ వాంట్ టు బి హెల్దీ, హ్యాపీ, హార్మోనియస్, ఎంత ఎక్కువ మీరు సన్ కుక్డ్ ఫుడ్ లైక్ ఫ్రూట్స్, రా వెజిటబుల్స్, స్ప్రౌట్స్, నట్స్, జ్యూస్ వీటిని పెంచుతారో మీకు ప్రాబ్లమ్స్ కనెక్టెడ్ విత్ ఏ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లంలు మీకు రావు. ఎక్స్క్రిటరీ సిస్టమ్ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, నర్వస్ ప్రాబ్లమ్స్, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే కేవలం మనం తీసుకునే డైట్ రాంగ్ అవటం వల్ల. ఆల్రెడీ చెప్పేశారు, ఎప్పుడైతే మన డైట్ ఇన్పుట్ కరెక్ట్ ఉంటుందో ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ప్రతి వాళ్ళు కూడా చూడండి, నాన్ వెజిటేరియన్ అంటే స్ట్రెంగ్త్ అనుకుంటాం. ఎలా వస్తుంది నీకు స్ట్రెంగ్త్ అని? మరి ఇప్పటివరకు తిన్నారు కదా మీరు, మరి మీకు ఏమైనా స్ట్రెంగ్త్ వచ్చిందా? లేకపోతే వెజిటేరియన్ తినే యానిమల్స్ ఏమైనా వీక్గా ఉన్నాయా చూడండి. ఎలిఫెంట్, ఇట్ ఈస్ ఎ వెజిటేరియన్. హిప్పోపోటమస్, ఇట్స్ ఎ వెజిటేరియన్. జిరాఫీ ఈజ్ ఎ వెజిటేరియన్. చూడండి, ఇవన్నీ లాంగెస్ట్, టాలెస్ట్, స్ట్రాంగెస్ట్, హెల్దీయెస్ట్. మరి ఇవన్నీ కూడా వెజిటేరియనే. మనం అనుకుంటాం వెజిటేరియన్ అంటే స్ట్రెంగ్త్ కాదు కనెక్టెడ్, కోపంతో కనెక్టెడ్, ద్వేషంతో కనెక్టెడ్, ఈర్ష్యతో కనెక్టెడ్, అసూయతో కనెక్టెడ్. ఎందుకంటే ఏ యానిమల్ చనిపోయేటప్పుడైనా దాన్ని కట్ చేసేటప్పుడు అది రిలీజ్ చేసేది పాయిజన్స్. ఎందుకని? భయం ఉండేటప్పుడు మీకు తెలుసు, అందరికీ తెలుసు, యాంటీబాడీస్, యాంటీజెన్స్. మీ బాడీ కొన్ని లక్షల కెమికల్స్ తయారు చేస్తుంది. ఎడ్రినల్ గ్లాండ్స్, ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్, ఎసిటైల్ కొలైన్ క్లోరైడ్, ఇలాంటి రకరకాల కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. మరి ఇన్ని రకాల కెమికల్స్, ఒక కెమికల్ ఫ్యాక్టరీ అయిపోయారు మీరు లోపల. మరి ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఎన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుందో చూడండి. ద్వేషం. ఇప్పుడు మీరు ఆ యానిమల్ని చంపేటప్పుడు తనను తను సమర్పించుకొని చనిపోయిందా, లేకపోతే కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఏడ్చుకుంటూ చనిపోయిందా? ఏ విధంగా మీరు బలి వేస్తున్నారు? అప్పుడు అక్కడే టాయిలెట్ చేసేస్తుంది, ఏడుస్తుంది, కొట్టుకుంటుంది. ఇలా కొట్టేటప్పుడు దాని బాడీ రకరకాల కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. మీరు తినేది అది తింటున్నారు ఇప్పుడు. ఆ పాయిజన్స్ని అన్నిటినీ తింటున్నారు ఇప్పుడు. ఈ పాయిజన్స్ దానివలన మీకు వచ్చేది కోపం, ద్వేషం, అసూయ, పిరికితనం. చూడండి, ఫ్రీడమ్ ఫైటర్స్, ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్, మీరు సర్ప్రైజ్ అయిపోతారు. 99% ఆఫ్ ది ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ ఓన్లీ వెజిటేరియన్స్. ఎందుకు? మనం అనుకుంటాం ప్రతిసారి స్ట్రెంగ్త్ వస్తుంది,
స్ట్రెంగ్త్ వస్తే మరి ఇప్పటివరకే మీరు స్ట్రాంగ్ అయిపోవాలి కదా. మన తాత అవ్వలేదు, మన ఫాదర్ అవ్వలేదు, నువ్వు అవ్వలేదు, మళ్ళీ నీ పిల్లలకి కూడా స్ట్రెంగ్త్ వస్తుందని ఇస్తున్నావు. ఏమొస్తుంది? రావట్లేదు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఎన్నో యానిమల్స్ మరి నాన్ వెజిటేరియన్ తింటున్నాయి కదా, మరి అవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి కదా అని అనుకుంటారు. అవన్నీ చూడండి, ఒక టైగర్, చీతా, లయన్, ఫాక్స్ ఇలాంటి యానిమల్స్ అన్నీ కూడా ఎలా నాన్ వెజ్ తింటున్నాయి? కుకింగ్ చేసుకొని తింటున్నాయా? లేదే. వెంటనే దాన్ని గల్ప్ చేసేస్తున్నాయి. సిస్టంలో థియరీ ఆఫ్ ఎవల్యూషన్లో అవి రిలీజ్ చేసేది ఏంటో తెలుసా? కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కాన్సన్ట్రేటెడ్ డైరెక్ట్ యాసిడ్స్. అవి నవలటం ఏం ఉండవు. కెనైన్స్ చింపుతాయి. మనకి ఉన్నది ఏంటి? పళ్ళు, గ్రైండర్స్, మోలార్స్. వాటికి ఉన్నాయి కెనైన్స్ చింపేసి గల్ప్ చేసేసేదానికి. స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ టు ఓన్లీ టు టేర్ ఇట్ అవే, అంటే కోపం, ప్యాషన్. ప్యాషన్ ఉంది, కంపాషన్ తగ్గిపోతుంది. మరి ఇది మంచిదా? దాంట్లో పీస్ ఉందా? పీస్ఫుల్ మైండ్, ట్రాంక్విలిటీ ఉందా? ఉండటానికి ఆస్కారమే లేదు. మీరు అనుకున్నట్టు నాన్ వెజిటేరియన్ ఈజ్ కనెక్టెడ్ విత్ హెల్త్ అనేది చాలా చాలా పెద్ద మిస్టేక్. అది మన సిస్టంలో, హ్యూమన్ సిస్టంలో 32 అడుగులు, నాన్ వెజిటేరియన్ ఈటింగ్ యానిమల్స్లో కేవలం 10 అడుగులు ఉంటుంది ఇంటెస్టైన్ లెంత్. అంటే తినిన 6-7 గంటల్లో మళ్ళీ మోషన్ బయటకు వచ్చేస్తుంది. కానీ మనం ఆ పని చేయమే. ఇట్స్ నాట్ ఏ హెల్దీ ప్రాక్టీస్. ఈ హెల్దీ ప్రాక్టీస్ కానప్పుడు మరి దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా? ఎలా ఉండాలి? పోనీ ఇది ఒక్కటే అనుకోవద్దు, సాలిడ్ ఫుడ్డే ఫుడ్ అనుకోవద్దు. మీరు చూసే ప్రతిదీ కూడా ఫుడ్డే. మీరు వినే ప్రతి మాట, ప్రతి మ్యూజిక్, ప్రతి సాంగు, ప్రతి సెంటెన్సు మీకు ఆహారం. మీరు స్మెల్ చేసే ప్రతిదీ కూడా మీకు ఆహారం. మరి ఇన్పుట్స్ రాంగ్ అయిపోయాయి అనుకోండి, రాంగ్ సీనరీస్ చూశారు, రాంగ్ ఇవి విన్నారు, రాంగ్ ఇవి టచ్ చేశారు, ఏమవుతుంది? ఇమీడియట్లీ ఆ అవుట్పుట్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ 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 రాంగ్. సో సాధ్యమైనంత వరకు మనం ఎప్పుడైతే మన ఇన్పుట్స్, మనం తినే ఆహారం ఒక్కటే కాకుండా మార్నింగ్ గెటింగ్ అప్ నుంచి రాత్రి పడుకునే అంతవరకు కరెక్ట్గా ఉంటే అవుట్పుట్ కరెక్ట్గా ఉంటుంది. ఇంకొకటి చూడండి, ఆహారం అంటే ఎన్నిసార్లు తింటారు? కొంతమంది ప్రతి కంటిన్యూస్గా ఒక మెషిన్లా తయారయ్యారు. ఇలా ఉండటం వలన చాలా రాంగ్. అది ఎప్పుడైతే మీరు తినే తిండి ఎవ్రీ 1 అవర్ తింటూనే ఉన్నారు, ముందు ఇది డైజెస్ట్ అవ్వలేదు, తర్వాత మళ్ళీ ఇచ్చారు, అప్పుడు ఏం జరుగుతుంది? ఫ్యాక్టరీకి ముందు ఇచ్చిన రా మెటీరియల్ కంప్లీట్ కాలేదు, బట్ అగైన్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందా లేదా? ముందు ఇచ్చిన రా మెటీరియల్ బాగలేదు, తర్వాత మళ్ళీ రా మెటీరియల్ ఇచ్చారు, సో ప్రొడక్షన్ అసెంబ్లీలో చాలా రాంగ్ అయిపోతుంది. కాబట్టి మేజర్ థింగ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, దెన్ మీ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు తినే ఆహారం 100% కనీసం నమిలి తినండి. కేవలం కంటిన్యూస్గా మీరు 32 టీత్ ఉన్నాయంటే 32 సార్లు
నమల లేకపోతే కనీసం 16 సార్లు, కనీసం 8 సార్లు నమలండి. అది కంప్లీట్గా జ్యూస్గా కన్వర్ట్ అయ్యేటట్టు చేయండి. ఎప్పుడైతే జ్యూస్గా కన్వర్ట్ అవుతుందో అది డైజెస్టివ్ ఎంజైమ్ టైలిన్, పెప్సిన్ ఇలాంటి ఎంజైమ్లు మన బాడీలో తయారవుతాయి. ఎప్పుడైతే ఇలా ఎంజైమ్స్ అవుతాయో మన బాడీ డైజెషన్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. కానీ మీరు తినే ఆహారం నమలకంట కంటిన్యూస్గా తింటే దట్స్ వెరీ వెరీ రాంగ్. ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహారోగి, చతుర్భుక్తే సదారోగి, పంచమభుక్తే పరమరోగి. ఏది తినినా ఒకసారి ఆహారమే. అది స్నాక్స్ తింటున్నారు, గ్యాప్స్ 11 గంటలకి, 5 గంటలకి, రాత్రి 12 గంటలకి ఏదో ఒకటి తింటూనే ఉంటారనుకోండి. దీనివల్ల చాలా 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 ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి మీకు. ఎలా తినాలి? మన స్టమక్ని కంటిన్యూస్గా కంప్లీట్గా నింపేయవద్దు. ఒక్క ఫ్రూట్స్ తినేటప్పుడు, జ్యూస్ తినేటప్పుడు కొంతవరకు ఓకే, కానీ తేన్పులు వచ్చేంత వరకు పొరపాటును కూడా తినద్దు. గ్యాప్ ఉంచాలి. స్టమక్ని 4 క్వార్టర్స్ చేసుకుంటే 2 క్వార్టర్స్లో సాలిడ్ ఫుడ్, 1 క్వార్టర్లో వాటర్కి, 4th క్వార్టర్ ఎయిర్ మూమెంట్కి వదలండి. అప్పుడు మీకు డైజెషన్ మెకానిజం కరెక్ట్గా ఉంటుంది. పూరయేత్ అన్నేన అర్ధ తృతీయ ఉదకేనతు వాయో సంచరణయార్ధ చతుర్థ అవశేషయేతు. 4th క్వార్టర్ అంటే పూరయేత్ అన్నేన అర్ధ 2 క్వార్టర్లు కానీ ఫుడ్తో ఫిల్ చేస్తే, తృతీయ ఉదకేనతు, ఉదకం అంటే మంచినీళ్ళు, 3rd క్వార్టర్ని వాటర్కి వదిలితే వాయో సంచరణయార్ధ చతుర్థ అవశేషయేతు. 4th క్వార్టర్ మీరు ఎంటీగా ఎయిర్ మూమెంట్కి వదిలారు, డైజెషన్ అవుతుంది. గ్యాప్ పెట్టండి. ఇంకొక ముద్ద తినగలను, లేకపోతే ఇంకొక హాఫ్ చపాతీ నేను తినగలను అనేటప్పుడు ఆపేయండి, తినొద్దు. ఫుడ్ మధ్యలో మీరు వాటర్ తాగొద్దు. ముందు ఒక 5 ml, లాస్ట్కి ఒక 5 ml వాటర్ తాగాలి. కంటిన్యూస్గా మీరు మధ్యలో వాటర్ తాగితే మీ డైజెస్టివ్ ఎంజైమ్ డైల్యూట్ అవుతుంది, ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైనా ఫ్రూట్స్ తింటే, సాలిడ్ ఫుడ్ తిని కుక్డ్ ఫుడ్తో ఫ్రూట్స్ తినాలి అంటే ముందు ఫ్రూట్స్ తినండి, తర్వాత సాలిడ్ ఫుడ్ తినండి. ఎందుకు అంటే ఎవ్రీ ఫ్రూట్ ఈజ్ ఫ్రక్టోస్. అవి ఇంటెస్టైన్స్లో అబ్జర్వ్ అవుతాయి. ఇట్స్ ఏ ప్రీ డైజెస్టెడ్ వన్. మీరు లాస్ట్కి తింటే ఈ సాలిడ్ ఫుడ్ అంతా స్టమక్లో వెళ్ళి లాస్ట్కి ఈ ఫుడ్ వెళ్తుంది, కాబట్టి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే యువర్ లైఫ్ విల్ బీ మచ్ మోర్ బ్యూటిఫుల్, మచ్ బెటర్. అట్లీస్ట్ ఫ్రమ్ దిస్ మూమెంట్ మీరు ఇది అలవాటు చేసుకోండి. తినేటప్పుడు ప్రేయర్ఫుల్గా తినండి. ప్రేయర్ఫుల్గా. God is eating the food. The eating itself is godliness. The food is God. The eater is God. The eating is God. The becoming is God. బ్రహ్మాకార వృత్తి. అందుకే ఈ ప్రేయర్. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్ను, బ్రాహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినః. మనం ఏంటి ప్రేయర్స్కి అలవాటు పడ్డాం, యాటిట్యూడ్ మారలేదు. యాటిట్యూడ్ మారాలి. యాటిట్యూడ్ మారితే దెన్ ఈటర్ ఈజ్ బ్రహ్మ, ఈటింగ్ ఈజ్ బ్రహ్మ, ద ఈటన్ ఈజ్ బ్రహ్మ, ద బికమింగ్ ఈజ్ బ్రహ్మ. సో విత్ దిస్ మెసేజ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.